వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారని చెప్పాలి. రాష్ట్రంలో కంటే కేంద్రంలోనే ఆయనకు అతిపెద్ద చిక్కు వచ్చి పడింది. తరచూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోదీ గారి నేతృత్వంలోని సర్కారుకు గుడ్డిగా మద్దతు తెలుపుతున్నటువంటి విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నికల వరకు మద్దతు తెలిపారు. అట్లాగే ఆ, 3 వ్యవసాయ చట్టాలకు కూడా రాజ్యసభలో మద్దతు తెలిపి ఆ బిల్లులు పాస్ అయ్యేలాగా చేశారు. ఇప్పుడు ఆయనకు ఇలాంటి కీలక సమయంలో ఇప్పుడు తనకు ఒక పెద్ద చిక్కే వచ్చి పడిందని చెప్పాలి. తాజాగా జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది తనకు అయితే 2024లో ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా 151 సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితం అయ్యింది. అయితే అప్పట్లోనే ఆయన అనేక ఒక సందర్భంలో ఆ, ఏమో ఈవీఎం మేనేజ్ చేసేటటువంటి విషయంగా ఆ, రాహుల్ గాంధీ గారు ప్రస్తావన చేస్తే ఏమో దానికి ఆధారాలు లేవు, కొట్టిపడేయలేము అన్నటువంటి విధంగా అప్పట్లోనే చెప్పినటువంటి పరిస్థితి. మరి కట్ చేస్తే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘంలోని ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆయనను ఆ పదవి నుంచి తప్పించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు మూకుమ్మడిగా ఈ నోటీసులు ఇచ్చాయి. మరి ఈ నేపథ్యంలో ఈ నోటీసులపై జగన్ వైఖరి ఏమిటి అనేది ఇప్పుడు సందేహంగా మారింది. నిజంగా ఎన్నికలను తప్పుపడుతుంటే ఆయన ఈ అవిశ్వాసానికి మద్దతు పార్లమెంట్లో తన ఎంపీల ద్వారా గలం వినిపించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. కానీ మరోవైపు మోడీ సహా అధికార పక్షం ఈ అవిశ్వాసాన్ని నెగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో జగన్ ఎలాంటి అడుగులు వేయేస్తారు అన్నటువంటిది చూడాలి. మరి ఇది జగన్ గారికి ఒక ప్రధానమైనటువంటి చిక్కుగానే, ఒక పెద్ద చిక్కుగానే మారిందని చెప్పాలి. ఏమంటారు మీరైతే?